మీడియా ఈ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు కోసం వచ్చిన కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తనను ఇబ్బంది పెట్టాలనేదే రేవంత్ ఉద్దేశం అంటూ మండిపడ్డారాయన. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ డ్రామా ఆడుతున్నారంటూ ఆయన విమర్శించారు. తాను లాయర్లను తెచ్చుకుంటానంటే వాళ్ళకెందుకంత భయం అంటూ నిలదీశారు కేటీఆర్. లాయర్లు లేకపోతే తాను ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మీడియాకి లీకులు ఇస్తారని ఆరోపించారాయన. పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందుకే లాయర్స్ ని అనుమతించాలని చెప్పానని కేటీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రజలను డైవర్షన్ గేమ్లో మరి బిజీగా ఉంచాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. ఈ కేసులో ఏమీ లేదు, దీనివల్ల రేవంత్ రెడ్డి గారు సాధించేది ఏమీ లేదు. మా ఇంటి మీద రైడ్లు చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా ఆయన సాధించేది ఏం లేదు. మాకు తెలుసు, ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా ఇంట్లో ఇవాళ మా మామగారి 2వ సంవత్సరికం ఇంట్లో ఇవాళ ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సంవత్సరికం మీద కూడా పడి, ఆ పూజల మీద కూడా పడి మేము దాడులు చేస్తామంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. నేనే తప్పు చేయలేదు, తప్పకుండా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా వచ్చాను. మరి వీళ్ళు లాయర్ను నా పక్కన కూర్చోబెట్టుకుంటానంటే వీళ్ళకెందుకు భయమో నాకు అర్థమవుతలేదు. నేను లాయర్ను కూడా ఎందుకు కూర్చోబెట్టుకుంటా అంటున్నా, ఒకటే ఒక కారణం, వీళ్ళు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చేసిన కుట్ర. ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నా పేరు కూడా చెప్పించి నన్ను ఇరికిచ్చే ప్రయత్నం ఏదైతే చేసినరో, ఇక్కడ నేను కూడా చెప్పందేదో చెప్పినట్టు చేసి మళ్ళా దేశమంతా టామ్ చేసి ఏందో జరిగిపోయింది, ఏందో అయిపోయింది అని మీడియాలో లీకులు ఇచ్చి రైతు భరోసాను డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అట్లా జరగద్దు. అంటే నాకు న్యాయపరమైన సపోర్ట్ ఉండాలని కోరుతున్నాను.